వినాయక చవితి రోజున ఈ కథని ఖచ్చితంగా వినాలి. ఈ కథ వినకపోతే నీలాప నిందలు మనపై పడి చెయ్యని తప్పులకు అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడంతటి యుగపురుషుడే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల నీలాప నిందలు పడ్డాడు. ఇంతకీ ఏమిటా పురాణ గాథ? అసలు చవితి రోజున చంద్రుని చూస్తే నీలాప నిందల శాపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అంటే మనం ఈ కథని క్షుణ్ణంగా వినాలి. ఒకానొక సమయంలో భాద్రపద శుద్ధ చవితి నాడు భూలోకంలో తనకి నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలను సృష్టిగా తిని వినాయకుడు సాయంత్ర వేళ కల్లా నెమ్మదిగా నడవలేక నడుస్తూ కైలాసానికి చేరుకుంటాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులను చూడగానే సాష్టాంగ నమస్కారాలు చేయడానికి కిందకి వంగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆయనకి బొజ్జ అడ్డం వస్తుంది. ఎలాగోలా చేతులు కిందకి ఆనిస్తే కాళ్ళు పైకి లేస్తున్నాయి. ఆయన ఇబ్బందిని చూసి శివుని జటాజుటల్లోని చంద్రుడు పక్కపక్క నవ్వేశాడు. ఆ రాజదృష్టి సోకడం వల్ల వినాయకుడి పొట్ట పగిలి కుడుములు ఉండ్రాళ్ళు బయటపడిపోతాయి. దాంతో వినాయకుడు మరణిస్తాడు. బాధతో కుమిలిపోయిన పార్వతీదేవి, ఓరి పాపి, నీవలనే నా బిడ్డకి ఇంత గతి పట్టింది. ఇక మీదట నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవు అని శపిస్తుంది. అదే సమయంలో భూలోకంలో యజ్ఞాలు చేస్తున్న సప్తర్షుల భార్యలను చూసి అగ్నిదేవుడు మోహిస్తాడు. అగ్నిదేవుని కోరికని తెలుసుకున్న ఆయన భార్య స్వాహాదేవి ఆ ఋషుల 6 మంది భార్యల రూపాలలో వచ్చి ఆయన కోరిక తీర్చింది. ఒక్క అరుంధతి రూపంలో తప్ప. దాంతో ఋషులు భార్యామణులను అనుమానించి పంపించేస్తారు. సప్తర్షులు వారి బాధను విన్నవించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. పార్వతీదేవి శాపం వలనే ఇలా జరిగింది, కాని తమరి భార్యామణులు ఎటువంటి పాపం చెయ్యలేదు అని శ్రీ మహావిష్ణువు చెప్పి అంతన్ని తీసుకుని కైలాసానికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు మరణించిన వినాయకునికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. తల్లి పార్వతి, నీవు విధించిన శాపానికి భూలోకమంతా అస్తవ్యస్తమవుతున్నది. లోక సంరక్షణకై నీవే ఏదో ఒకటి చేయాలి తల్లి అని సప్తర్షులు కోరుకున్నారు. శాంతించిన ఆ తల్లి, సరే, ఏ రోజైతే నా బిడ్డను చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూసిన వారికి మాత్రమే నీలాప నిందలు వచ్చేలా శాపశక్తిని తగ్గిస్తున్నాను అని పార్వతీమాత అంటుంది. ఆ తర్వాత ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్యభగవానుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణిని బహుమానంగా ఇస్తాడు. ఆ శమంతకమణి వెల కట్టలేనిది. అది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అది ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ రాజ్యంలో కరువు కాటకాలు రావని విశ్వసిస్తుంటారు. సత్రాజిత్తు ఒకనాడు శ్రీకృష్ణుడిని చూడ్డానికి ద్వారకాకి వస్తాడు. కుశల ప్రశ్నలు అడిగాక శ్రీకృష్ణుడు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఆ శమంతకమణిని తనకివ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు, ఓహో, నీ కన్ను ఈ మహోన్నతమైన మణిపైన పడినదా? నేను నీకు దీనిని ఇవ్వను అని అహంకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు, సరే, ఇవ్వడం ఇవ్వకపోవడం అతని ఇష్టం కదా అనుకుని యథావిధిగా తన కార్యకలాపాలలో నిమగ్నమైపోతాడు. ఆయనకి పాలు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి స్వయంగా తన చేత్తో పాలు పితకడానికి పశువుల పాకకి తల పైకి ఎత్తకుండా వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి, చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయని ఆయనకి తెలుసు కాబట్టి. ఒక ఆవు దగ్గరికి వెళ్లి పాలు పితుకుతుండగా ఆ పాత్రలో పాలు నిండుతూ వస్తుండగా చవితి చంద్రుడు తలుక్కుమని మెరుస్తూ కనిపించేస్తాడు. అయ్యో, చూడకుండానే చంద్రుని చూసేస్తేనే నేను ఎటువంటి నీలాప నిందాలు పడాల్సి వస్తుందో అని సంకోచంలో పడతాడు శ్రీకృష్ణుడు. మరోవైపు సత్రాజిత్తు శ్రీకృష్ణుడు అడిగితే మణిని ఇవ్వలేదు కనుక ఎలాగైనా ఆ కృష్ణుడు ఈ మణిని కాజేస్తాడేమోనన్న భయం అతనికి కలిగింది. అసలే వెన్న దొంగ అన్న పేరు కూడా ఆయనకుంది కాబట్టి మణిని భద్రపరచమని సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడికి మణిని ఇస్తాడు. ఆ మణి కాస్త ఎరుపు రంగులో ఉండి తలతలా మెరుస్తూ కనిపిస్తున్నది. కళ్ళు తిప్పుకోలేని ప్రసేనుడు ఇటువంటి అద్భుతమైన మణి తన మెడలో ఉండాలని భావించి శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్తాడు. మెరుస్తున్న ఆ మణి ఒక సింహం కంట పడుతుంది. అదేదో మాంసపు ముద్ద అనుకుని సింహం ఒక్క ఉదుటున ప్రసేనుడి మీదకి దూకి అతన్ని చీల్చి అతని శరీరంలోని మాంసపు ముద్దల్ని భక్షించేస్తుంది. ఆ మణిని నోట ఖర్చుకుని వెళ్తున్న సింహాన్ని చూసి జాంబవంతుడనే బల్లూకం అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుని అక్కడి నుంచి తన గుహకి వెళ్లి జాంబవతి అనే తన కుమార్తెకిస్తుంది. సత్రాజిత్తు తన తమ్ముడి మరణ వార్త వినగానే శ్రీకృష్ణుడే మణి కోసం తన తమ్ముడిని చంపి ఉంటాడు అనుకుని రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనపై పడిన నీలాప నిందని తొలగించుకోవడానికి ప్రసేనుడు చనిపోయిన ప్రదేశానికి చేరుకుంటాడు.
అక్కడికి వెళ్ళగానే ఆ కళేబరం పక్కనే రక్తపు మడుగుల్లో కొన్ని సింహపు అడుగులు కనిపించడంతో శ్రీకృష్ణుడు వాటిని అనుసరిస్తూ వెళ్ళగా చచ్చిపడి ఉన్న సింహాన్ని చూస్తాడు. అటూ ఇటూ చూడగా మరి కాస్త దూరంలో ఒక బల్లూకం అడుగులు కనిపించడంతో వాటిని అనుసరిస్తూ కృష్ణుడు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ జాంబవంతుని కుమార్తె ఆ శమంతకమణితో ఆడుకుంటూ ఉండడాన్ని గమనించి శ్రీకృష్ణుడు ఆమె వద్దకు వెళ్లి ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా జాంబవతి గట్టిగా కేకలు పెడుతుంది. దాంతో జాంబవంతుడు కోపంతో ఊగిపోయి శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి దిగుతాడు. ఆ ఘోరమైన యుద్ధం 28 రోజుల పాటు జరుగుతుంది. జాంబవంతుడి ఒళ్లంతా పిడిగుద్దుల దెబ్బలు, రక్తపు మడుగుల్లో అతని శరీరం తడిసిపోయింది. ఇక అతని శక్తి క్షీణించిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడి వైపు చూడగా ఆ ముఖంలో త్రేతాయుగపు శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు. వెంటనే జాంబవంతునికి అర్థమైపోతుంది తన రామయ్యే ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతారంలో వచ్చాడని. త్రేతాయుగంలో జాంబవంతుని మీదున్న అభిమానంతో రామయ్య ఏదైనా కోరిక కోరుకోమంటే నీతో ద్వంద్వ యుద్ధం చేయాలి స్వామి అని కోరుకుంటాడు. ఆ కోరిక తీరక ఎన్నో యుగాల పాటు జాంబవంతుడు శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తుంటాడు. స్వామి, ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించడానికి వచ్చావా రామయ్య? గర్వానికి పోయి నీతోనే యుద్ధాన్ని కోరుకుంటేనే అయ్యో నాకు మరణం మీదకొస్తున్నది స్వామి అనగా శ్రీకృష్ణుడు తన చేతులతో జాంబవంతుని నిమురుతూ ఆ నొప్పుల్ని ప్రేమతో మటుమాయం చేస్తాడు. జాంబవంత, నీవు కోరుకున్నావు కనుకే యుద్ధం జరిగింది. ఈ యుగంలో నేను చెయ్యని తప్పుకు నిందలు పడి మా కుటుంబం, నా బంధుమిత్రులు అవమాన భారాన్ని మోయాల్సి వస్తున్నది. నీవు ఈ శమంతకమణిని ఇస్తే అది శత్రాజిత్తుకి ఇచ్చి ఈ నింద నుండి విముక్తి పొందగలను అని అడుగుతాడు. నీవు అడిగినట్టే నిధితో పాటు నా కుమార్తె జాంబవతిని కూడా నీకే ఇస్తున్నాను స్వామి, తీసుకో అని చెప్పి జాంబవంతుడు మరణిస్తాడు. ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణుడు సరాసరి శత్రాజిత్తు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వివరించి ఆ శమంతకమణిని శత్రాజిత్తుకే ఇచ్చేస్తాడు. దాంతో తాను చేసిన తప్పుని తెలుసుకున్న శత్రాజిత్తు సిగ్గుతో తలదించుకుంటాడు. తాను చేసిన తప్పుడు ప్రచారానికి పరిహారంగా ఆ మణిని అలానే తన కుమార్తె అయిన సత్యభామని కూడా నీకే ఇస్తాను, నీవు కాదనకయ్యా అని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు శత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడికి ఏం చేయాలో పాలుపోక ఆ మణిని సున్నితంగా తిరస్కరించి సత్యభామని మాత్రమే తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత జాంబవతిని సత్యభామని వివాహం చేసుకుంటాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికే నీలాప నిందలు వచ్చాయి. ఇక తమలాంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఋషులు, జనులు ఈ శాపానికి విముక్తి మార్గాన్ని ఉపదేశించమని వేడుకున్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదశాత్తు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో నిష్ఠగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానం కథని భక్తి శ్రద్ధలతో విని అక్షింతలు తలపైన వేసుకుంటే వారికి ఎటువంటి నీలాప నిందలు రావని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. కాబట్టి తప్పకుండా విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి రోజున ఈ శమంతకోపాఖ్యానాన్ని విని నీలాప నిందల బారిన పడకుండా అలానే మీ బంధుమిత్రులకి, పిల్లలకి కూడా ఈ కథని వినిపించగలరు. దానికి మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఈ వీడియోని షేర్ చేయడం. అలానే వినాయక జననం గురించిన కథని తెలుసుకోవడానికి వీధి మండపాల్లో వినాయకుని పూజించే విధానం మనకు అంతకు ముందు లేదు. కానీ ఈ విధానాన్ని ఎవరు ముందుకు తీసుకువచ్చారో, ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా పార్ట్ 2 చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.